అది కూడా డబ్బులేమి ఇవ్వాలి, హోదా అని చెప్పి వదిలేశారు. అప్పుడే చేస్తే ఈ గొడవలన్నీ ఉండు. కాంగ్రెస్ యాక్టివ్ అయితే షర్మిల లాగే ఉంటే ప్రతిపక్షంలో ఉండి వెనకబడుతుందా వైఎస్ఆర్సీపీ? ఆ సంకేతం వెళ్దాం. 5 ఏళ్ల తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టేట్మెంట్కే వెనకబడిపోతే ఇంకే ఉంటది. ముందు ఆవిడ నిలబడని చెప్తున్నాను కదా, రామకృష్ణ గారితో సమానంగా పోటీ పడుతుంది ఆవిడ. కానీ అన్న టార్గెట్ అవుతున్నారా ఒక రకంగా? ఈ టాపిక్ అన్న మీద కాదు, అన్న మీద కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ లో నేను కూడా ఉన్నా. అంటే మొన్న దాని మీద ఏది డైవర్ట్ అయ్యింది కదా ఇష్యూ. అవును, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అంట కాగుతుంది వైసీపీ కాదు. మొన్న జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పాయింట్ రైజ్ చేసినప్పుడు, అమ్మఒడిది దాని మీద ఈవిడ తల్లికి వందనం గురించి వాళ్ళు రైజ్ చేసినప్పుడు అది వాళ్ళు జీవో విత్డ్రా చేసుకున్నారు. ఇదే దాన్ని ఏం లేదని చెప్పి కవర్ చేశారు. ఆ టైంలో జగన్ ని టార్గెట్ చేసింది ఈవిడ. అప్పుడు అందరూ కూడా రైజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నువ్వేంది ఇట్లా చెప్తున్నావు నాటకాలు అనేసి. కాబట్టి అబ్బాయి నేను కాదు, నిజమైన ప్రతిపక్షం నేనేం చెప్పడం కోసం కొంచెం కవరేజ్ అంత మించేం లేదు. ఒక రకంగా కాంగ్రెస్ మళ్ళీ పునరుజ్జీవం పొందడానికి ఈమె షర్మిల కారణం అవుతారు. ఈ స్టేట్మెంట్లకే కాంగ్రెస్ పునరుజ్జీవం అంటే ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది కదా, కాబట్టి 5 ఏళ్ల తర్వాత